వెల్కమ్ టు సివెన్ ఫార్మ్స్. మనకు కోడిపుంజుల గురించి డిస్కషన్ చేస్తాం కదా, అంత కోళ్ళ వల్ల లాభమా నష్టమా చెప్తాను కదా, ఈ వీడియోలో పూర్తిగా చెప్తానే వినండి. ఇప్పుడు కోళ్ళ ఫారం వల్ల నాటుకోళ్ళ ఫారం వల్ల ఉపయోగమా నష్టమా? చాలామంది లక్షలు వస్తుంది, 2 లక్షలు వస్తుంది, 3 లక్షలు వస్తుంది, పుంజు బాగుంటుంది 4 లక్షలు కూడా వస్తుంది అన్న లెక్కల్లో ఉన్నారు. చాలామంది సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే కోళ్ళ ఫారం పెట్టేవాళ్ళు చాలా రిస్క్లో ఉంటారు, రిస్క్లో ఉన్నట్టే. ఏంటంటే ఇది చాలా ప్రమాదమైన ఫీల్డ్. అది చాలామంది ఏమనుకుంటారు అంటే ఇలా 4 కోళ్ళు పెట్టేస్తే మంద అయిపోతాయి అని అనుకుంటారు. మంద అయిపోతే రేటే వాటి మెయింటెనెన్స్, వాళ్ళ ఫుడ్ మెయింటెనెన్స్, వాటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఆ ల్యాండ్ ఒక ఎకరం ఇంచుమించు సుమారుగా ఉండాలి తక్కువ చెప్తాను. ఆ ఎకరంలోనే మసలాల కోళ్ళు ఇన్నాళ్ళగా ఇంటింటికాడ పెరట కోళ్ళ పెంచుకున్నట్టు కుదరదు. ఏంటంటే పక్కింటికి వెళ్తే గొడవలు. అందువల్ల కోళ్ళు ఉండాలంటే వాళ్ళ సొంత పార్లోనే తిరగాలంటే ల్యాండ్ ఎక్కువ కావాలి. ల్యాండ్ ఎక్కువతో సరిపోద్దా? మళ్ళీ వాటి మెయింటెనెన్స్, మెడికల్ మెయింటెనెన్స్, ఫుడ్ మెయింటెనెన్స్, మళ్ళీ వాటిని శుభ్రం చేయాలి, తత్తంగా ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వాటిని డైలీగా దానికి కావాల్సిన మినరల్స్, ఫుడ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ మనం మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ వీటికి అన్నీ బాగుందిరా సేల్ అవుదామంటే ఆ టైంలో కస్టమర్స్ లేడు కదని పెంచితే రోజుకు డబల్ మెయింటెనెన్స్ అవుతుంది తప్ప ఫుడ్ మెయింటెనెన్స్ తగ్గదు. పోనీ తీరా ఎవడన్నా వస్తే అది ఏమవుతుంది, ఒక సంవత్సరంలో అమ్మ పడేయాలి. అమ్మకపోతే మళ్ళీ తెగుళ్ళు వస్తాయి. తెగుళ్ళు అంటే తెలుసు కదా, జబ్బులు స్పాట్లో ఒక రోజు ముసుగుతుంది, 2 రోజులు టప్ అయిపోతుంది. అది వచ్చిన తర్వాత ఎన్ని వ్యాక్సిన్లు వేసినా ఎన్ని మందులు వేసినా సెట్ అవ్వదు. అది రాకుండా మందులు ఉన్నాయంటే కొంతమంది శుభ్రంగా మేపుతారు, గూట్లో పెడిసి నెట్ట కడేసి పక్క కోళ్ళు రాకుండా అక్కడికి వెళ్ళకుండా పెంచితే అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, సెప్పల్లో నీళ్ళు వేసిన తర్వాత కాకులు అవన్నీ వచ్చి అక్కడ తెగులు కోళ్ళు మారేస్తాయి, తినేసి ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగుతాయి. అప్పుడు వైరస్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మొత్తం మా పారలో 100 కోళ్ళు ఉన్నాయి, 200 కోళ్ళు ఉన్నాయి, 300 కోళ్ళు ఉన్నాయి, మొత్తం ఒకసారి లేసిపోతాయి. దాని తర్వాత ఒకటి ఊడిసిపోయిన తర్వాత మిగిలి 300 కోళ్ళు వస్తాయి, 30 కోళ్ళు 20 కోళ్ళు మిగిలేరా బాబు అనుకున్న టైంలో మళ్ళీ అలాగా మళ్ళీ ఓ పంచాయతీ తిరిగి ఒక పారలో పాకేసి తర్వాత మళ్ళీ మన పారలో వచ్చి ఉన్న కోళ్ళు కూడా అయిపోతుంది. ఇదే తగిలండి. వీటి వల్ల నష్టపోయేది రైతులే ఉంటారు. ఎంత తెలివైన పుంజులు ఒక్కొక్కడు కైమాలు, భీమాలు, పిస్తాలు, బాదం వేసి పెంచుతూ ఉంటారు. ఈ డబ్బు అంతా ఎక్కడ పోతుంది, వేస్ట్గా పోతుంది. ఈ అమ్మి ఎడుతాడా, అమ్మితే 2 పుంజులో 3 పుంజులో అమ్ముతాడు. దీనికి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? ఈ 300 కోళ్ళకి రోజుకి 3 కాటాలు తినేస్తాయి. దాన్ని తినేస్తే ఎంత అవుతుంది? రోజుకు 3 కాటాలు అంటే ఇంచుమించు 7,000 అవుతుంది. బస్తా 2,300 చేసుకున్నాను. మరి వెళ్ళేటప్పటికి ఎక్కడ మిగులుతుంది? మేఘల్లో అంటే ఇప్పుడు మళ్ళీ అందులో కుర్రోళ్ళకి మంచి శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. అంతే కోళ్ళ ఫారం అనేది, నాటుకోళ్ళ ఫారం అనేది సూట్ అవ్వని బిజినెస్, ఎవరికి సూట్ అవ్వదు. చాలామంది ఏముందంటే ఆన్లైన్లో యూస్ కోసం, షార్ట్స్ కోసం అది 1 లక్ష అవుతుంది, 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుందని పెడతాడు. ఇలా పెట్టి చాలామంది నాశనం అయిపోయిన ఉన్నారు. ఈ ఫీల్డ్లో మేము సుమారు మా తాత, మా నాన్న కూడా ఈ ఫీల్డ్లోనే ఉండేవారు. దాని అనుభవంతో నేను దగ్గర ఉండి చూశాను కాబట్టి ఇవన్నీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. అంతేగాని ఎవరిలో చూసి యూట్యూబ్లో చూసి మనం ఇన్స్పైర్గా చేసేసి ఫార్వర్డ్ వేసి లక్షలు మిగిలిచేద్దాం అన్న అపోహల ఆలోచనలు మాత్రం మానేయండి ఫ్రెండ్స్. ఏంటంటే కోడి అనేది చాలా రిస్క్ అయినది. అది బతికిలాక అమ్మిలాక నమ్మకాలంటే అది అమ్మి మన చేతికి డబ్బు వచ్చినాక అది నమ్మకాలని ఫీల్డ్. అలాంటి నమ్మకాలని ఫీల్డ్లో మనం చేయి పెట్టామంటే కాలుతో తప్ప ఉపయోగం ఉండదు. ఒక కోడి తయారు చేయాలంటే తలకు మించిన భారం. ఏంటంటే ఒక మనిషికి సింపుల్ చెప్పాలంటే ఓ జిమ్లో ఎక్సర్సైజ్ చేయించినట్టే ట్రైనర్ ఉండి పక్కన ఉండి ఎక్సర్సైజ్ ఎలా చేస్తాడో అలాగే ఈ కోళ్ళు కూడా మన పక్కన ఉండి ప్రతి దానికి సింగిల్కి ఎక్సర్సైజ్ చేయించాలి. అది ఏదైతే వెళ్ళబడుతుందో డైలీగా టెంపుల్ పెట్టాలి. టెంపుల్ పెట్టిన తర్వాత అది బాగా కొడుతుందా లేదా అని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత తయారు చేసిన తర్వాత అమ్మడవకపోతే మళ్ళీ అది వృధాయే. అది మళ్ళీ ఆ తయారు చేసిన తర్వాత అదే ఫుడ్ తోలేస్తే కోపెట్ చేస్తుంది. దానికి మళ్ళీ ఎక్సర్సైజ్ కావాలి. డైలీ ప్రతి కోడికి టైం ఫుల్ టైం దానికి అటెన్షన్ ఎంతమంది ఉంటే 4 పడతారు, 4 ఫుల్ టైంకి అటెన్షన్. దీన్ని బట్టి చూసుకుంటే అది మిగులుతుందా పోతుందా అని మీకే తెలుస్తుంది. దీని మీద మనకి ఉంటాయి కదా కోళ్ళ ఫార్లో కోళ్ళు, చికెన్ పర్పస్ కోళ్ళు, అవి ఆ ఫార్లు వేసుకుంటే సక్సెస్ అవుతారు. ఈ నాటుకోళ్ళు అనేది సక్సెస్ రేట్ చాలా 100%, 25% ఉంటుంది. అదన్నా పూర్తిగా దాని గురించి తెలిసినోడు, ఏ అవగాహన ఉన్నవాడు ఆ టైంలో ఏ టైంలో వైరస్ అవుతుందో, ఏ టైంలో కోళ్ళు అమ్మేవాళ్ళే. కస్టమర్స్ అటు చేతిలో ఉండాలి. అటు చేతిలో ఉంటే ఏ టైం ఇప్పుడు వస్తుందో వైరస్ ఆ టైం అప్పుడు 2 నెలల ముందు మేలుకుని అమ్మేసుకుంటాడు. ఆ తయారు చేసే పిల్లలు మొట్టు పెట్టడం కూడా ఆ టయానికి ముందు ఎదిగేలాగా సైజుకి వచ్చేసేలా పెట్టుకుంటాడు. మొట్టు కూడా పిల్లలు చేయించడం కూడా ఆ టయాన్ని చేంజ్ చేసిన తర్వాత
అది వస్తుంది అనుకోదు ఇది అమ్మి బాగేస్తాడు. దానివల్ల ఆడు కొంత 25% 100 మందిలో 25% సక్సెస్ రేట్ ఉంటుంది. అందువల్ల ఏముందంటే కొత్త వాళ్ళందరికీ ఫీల్డ్ అనేది కరెక్ట్గా అయితే చాలా ఇబ్బందులు పడతారు, డబ్బులు కూడా పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఏదో కొంతమంది చాలామంది యూట్యూబ్లో చూస్తుంటారు, చిన్న టెంట్ వేస్తారు, కోల్డ్ బెడ్ వేసి అటు ఇటు తిరిగేసి అనుకుంటారు. ఈ తిరిగేసిన సంవత్సరం తర్వాత తెలుస్తుంది, తెగులు వచ్చాక మొత్తం అన్నీ ఊసిపోతాయి, ఒక్కడు కూడా మిగులుతాయి. మళ్ళీ మామూలుగా కొనుక్కోవడం 50 లెట్టు 1,00,000 రూపాయలు పుంజుని వెంటనే కొనుక్కుని మళ్ళీ అట్లా ముట్లు వేయించి మళ్ళీ ఎదిగాలంటే మళ్ళీ లాంగ్ టైం ప్రాసెస్. ఇంచుమించు మన చేతికి రాకపోతే సంవత్సరంన్నర అవుతుంది ఆ పుంజులు కోళ్ళును. మళ్ళీ టైంలో ఏ తెగుళ్ళు వైరస్లు రాకుండా ఉంటాయి, ఏ వైరస్లు అన్నా ఏ తెగులు అన్నా ఉంటే మళ్ళీ మొత్తం ఒకసారి ఎక్కడ పోతాయి. అదే ఫ్రెండ్స్, అందుకని వీడియో చూసిన తర్వాత కోల్డ్ ఫార్మ్ అనేది నాటు కోల్డ్ ఫార్మ్ అనేది చాలా రిస్కీ. ఆ జోలికి కూడా మీరు వెళ్ళవలసిన ఏం పనే లేదు.